మన జీవితంలో చాలా సమస్యలు బయట నుంచి రావు. అవి లోపల ఒక అజ్ఞాత నిర్మాణం నుంచి వస్తాయి. మనకు అనిపిస్తుంది, ఇది నా స్వభావం, ఇది నా నిర్ణయం, ఇది నా భావం. కానీ ఒక్క క్షణం ఆగి గమనిస్తే ఆలోచనలు, స్పందనలు, బాధలు ఇవన్నీ ఒకే కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ కేంద్రం నేను అనే భావన. అదే అహంకారం. అది కనిపించదు, కానీ ప్రతి మాటలో ఉంటుంది, ప్రతి సంబంధంలో ఉంటుంది, ప్రతి బాధ వెనక కూడా ఉంటుంది. ఈ ప్రయాణంలో మనము అహంకారాన్ని శత్రువుగా చూడం, మనము దాన్ని గమనిస్తాం. ఎందుకంటే గమనించిన అహంకారం మన మీద ఆధిపత్యం కోల్పోతుంది. మరి ప్రశ్న, మీరు మీ నేనుని గమనించడానికి సిద్ధమా? ముందుకెళ్దామా? అహంకారం లేని జీవితం. అహంకారం లేని జీవితం అంటే పాత్రలు పోయడం కాదు, పాత్రలతో బంధం పోవడం. నీవు పనిచేశావు, కానీ నిరూపించడానికి కాదు. నీవు ప్రేమిస్తావు, కానీ స్వాధీనం చేసుకోవడానికి కాదు. నీవు మాట్లాడతావు, కానీ గెలవడానికి కాదు. అహంకారం లేని జీవితం భయానికి అతీతం, పోలికలకు అతీతం, బాధకు అతీతం. అది శూన్యం కాదు, అది సంపూర్ణం. ఒక అహంకారం లేని జీవితం కేవలం కోపం, బాధ, పోలికల నుండి స్వతంత్రం కావడం కాదు. దానంటే ప్రతి క్షణాన్ని, ప్రతి సంబంధాన్ని, ప్రతి చర్యను తానే గమనించడం. నేను అనే నితాన్ని కుదించబడుతుంది. రహస్యం ఏమిటంటే అహంకారం లేని స్థితిలో మనం నిజమైన అనుభవాన్ని చూడగలం. అవి మనల్ని దిశ చూపిస్తాయి, ఆధ్యాత్మిక మార్గం కూడా చూపిస్తాయి. సమయంతో అహంకారం. సమయం మన అహంకారానికి మోసం. నేను అన్ని నేర్పిస్తున్నాను అనుకోవడం, వాస్తవం ఆగదు కానీ నేను ముందుగానే ఉంటాను అనడం. సత్యం ఏమిటంటే సమయం మనం అనుకున్నట్ల దానిని కోరుకోదు. గమనిస్తే సమయంపై అహంకారం వదిలేస్తే ప్రతి క్షణం స్పష్టమవుతుంది, ప్రతి అనుభవం స్వతంత్రమవుతుంది. సంబంధాల్లో అహంకారం. సంబంధాల అహంకారానికి వేదిక. నేను బాగా చేస్తున్నానా? ఎవరు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు? ప్రతి చిన్న మాట, ప్రతి చర్యలో మన అహంకారం దాగి ఉంటుంది. రహస్యం ఏమిటంటే గమనించడం మొదలుపెట్టినప్పుడు అహంకారం కరిగిపోతుంది, ప్రేమ స్వతంత్రమవుతుంది, సంబంధాలు నిజమవుతాయి. అహంకారం వర్సెస్ స్వగమనం. స్వగమనం అహంకారం ఎదుర్కొనే శక్తి. ప్రతి భావన, ప్రతి ఆలోచనను, ప్రతి కర్మను గమనించడం. అహంకారం పాడు చేసే అన్ని చర్యలు మన దృష్టికి వస్తాయి. రహస్యం ఏమిటంటే స్వగమనంతో మనం అహంకారం దృశ్యానికి మాత్రమే కాదు, దాని మూలానికి చేరుతాం. అసలు స్వగమనం, సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటే ఏమిటి? మన ఆలోచనలు, మన భావోద్రేకాలు, మన ప్రతిస్పందనలు, మన నేను భావన, వాటిని జడ్జి చేయకుండా గమనించడం. ఇది విశ్లేషణ కాదు, ఇది విమర్శ కాదు, ఇది నియంత్రణ కాదు, ఇది కేవలం సాక్షిగా చూడడం. సులభంగా చెప్పాలంటే కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది అని కాదు, కోపం జరుగుతోంది అని గమనించడం. బాధ వచ్చింది, నేను బాధలో ఉన్నానని కాదు, బాధ అనుభవం వచ్చింది అని చూడడం. ఇక్కడ నేను పాత్ర నుంచి సాక్షి స్థితికి మారడం జరుగుతుంది. స్వగమనం లేకపోతే అహంకారం నిన్ను నడిపిస్తుంది. స్వగమనం ఉంటే అహంకారం కనిపిస్తుంది, కానీ కరిగిపోతుంది. అహంకారాన్ని ఎదుర్కొనే శక్తి ఎందుకు ఇది? అహంకారం ఒక నిర్మాణం. అది ఇలా పనిచేస్తుంది. నన్ను గౌరవించలేదు, బాధ. నన్ను ప్రశంసించారు, ఆనందం. నా మాట వినలేదు, కోపం. ఈ ప్రతిస్పందనల మధ్య ఒక క్షణం ఉంది. ఆ క్షణాన్ని గమనించడమే స్వగమనం. అది పెరిగితే
ప్రతిస్పందన తగ్గుతుంది, ఆత్మసాక్షి పెరుగుతుంది, అంతర్శాంతి మొదలవుతుంది. అహంకారం మార్పు. అహంకారాన్ని నాశనం చేయడం కాదు, దాన్ని మార్చడం. నేను తెలుసుకున్నాను, నేను గమనిస్తున్నాను అన్న ప్రతి మినిట్లో మార్పు మొదలవుతుంది. సూక్ష్మ రహస్యం ఏమిటంటే అహంకారం మార్పు అనేది శక్తినిచ్చే ప్రమాణం. అది మన లోపల స్వతంత్రాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక ట్రిగర్. ప్రతి ఆధ్యాత్మిక ట్రిగర్ మన అహంకారాన్ని ప్రతిబింబం. మనం దాన్ని గమనిస్తే అది శక్తిగా మారుతుంది. రహస్యం ఏమిటంటే ట్రిగర్ పాయింట్స్, ఛాలెంజెస్, కష్టాలు ఇవన్నీ మనలోని అహంకారాన్ని కరిగే ఆధ్యాత్మిక అవగాహన పెంచే అవకాశాలు. అహంకారం ఒక కథ, సాక్షి ఒక నిశ్శబ్దం. కథను నమ్ముతావా లేక నిశ్శబ్దాన్ని గమనిస్తావా? ఒక అహంకారం లేని జీవితం కేవలం కోపం, బాధ, పోలికల నుండి స్వతంత్రం కావడం కాదు. దానంటే ప్రతి క్షణాన్ని, ప్రతి సంబంధాన్ని, ప్రతి చర్యను తానే గమనించడం. ప్రతి నేను అనే స్వాసూచిక అస్తిత్వం సున్నితంగా కుదించబడుతుంది. రహస్యం ఏమిటంటే అహంకారం లేని స్థితిలో మనం నిజమైన అనుభవాన్ని చూడగలం. అవి మనల్ని దిశ చూపిస్తాయి, ఆధ్యాత్మికతకు మార్గం చూపిస్తాయి. వదిలేస్తే ప్రతి క్షణం స్పష్టమవుతుంది, ప్రతి అనుభవం స్వతంత్రమవుతుంది. స్వస్తి. మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.